హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్లో అయితే మనం మెహందీ వరకు వచ్చాం కదండి. ముందు రోజు నైట్ అయితే అంటే పెళ్ళికి ముందు రోజు నైట్ సాకి రోజు అయితే మెహందీ పెట్టేసుకొని ఫేస్కి అయితే ప్యాక్లు అవి వేసేసుకున్నాం కదా. ఈ రెండు మెహందీ డిజైన్స్లో మీకు ఏది బాగా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పెళ్లి కూతురు కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే 6 o'clock అయితే పెళ్లి కూతురు వచ్చేసిందండి మా వీధిలోకి. పెళ్లి కూతుర్ని ప్రదానం చేయడం అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockేనండి. యాక్చువల్గా మా వాళ్ళందరూ బయలుదేరిపోయి 4 o'clockకి అక్కడ పెళ్లి కూతురికి అంటే పసుపు రాసి బొట్టు పెట్టి గడప దాటించడం అనమాట. వాళ్ళ గడప దాటించి మా వీధిలోకి వచ్చేసరికి 6 అయింది. 6 అంటే 7 o'clockకి ఏవో గడియలు బాగాలేవని చెప్పేసి 7:30 వరకు 8 వరకు ఊరేగింపు చేశారనమాట. ఈ కేరళ డ్రమ్స్ అయితే చూసారు కదండి, నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన పెళ్ళిళ్ళలో ఇలాంటి కేరళ డ్రమ్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. డీజే సౌండ్, డీజే డ్రమ్స్ ఇలాంటివి నేను ఎక్కువగా చూశాను. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే. పెళ్ళికూతురుని అయితే పలకరించడానికి వెళ్ళానండి. మీ అందరికీ పెళ్ళికూతురు హాయ్ చెప్పింది. ఇంకా నెక్స్ట్ ముందంతా డాన్స్లు వేస్తున్నారు కదా అని చెప్పి గబగబా ముందు వెళ్ళిపోయాను అనమాట. మేము అసలు నారాయణపేట శారీస్ రాటేసిన రోజు కానీ పెళ్ళికొడుకుని చేసిన రోజు కానీ కట్టుకుందాం అనుకున్నామండి. అంటే ఊరేగింపులో అందరిమీ ఒకలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం బ్యాండ్ మేళంలో ఉంటుంది అని చెప్పేసి. బట్ మళ్ళీ ఎందుకో ఇంకా రోజు మేమందరమీ ఒకలాంటి డ్రెస్సెస్ వేసుకుందాం అని చెప్పి మమ్మీ, పెద్దమ్మ, అక్క, నేను, చెల్లి అవే శారీస్ కట్టుకున్నాం అనమాట. నారాయణపేట శారీస్ అయితే ఊరేగింపులో కేరళ డ్రమ్స్ కొడుతున్నారు కదండి, దాంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. ఆ అమ్మాయిలు కూడా సేమ్ నారాయణపేట శారీసే కట్టుకున్నారు. అప్పుడైతే అందరూ అన్నారనమాట మీరు కూడా అందులో కలిసిపోయారని. ఊరేగింపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఒక్కటే డాన్స్ అండి, నాన్ స్టాప్ డాన్స్ అనమాట. ఇంకా వాళ్ళు పాటలు మార్చడం, మేము డాన్స్లు వేస్తూనే ఉండడం. మరి కొత్త అమ్మాయికి మా ఇంటికి వెల్కమ్ చెప్పాలంటే మినిమం ఉండాలి కదా. సో ఇంకా టైం అయితే అయిపోయింది. చాందిని అయితే ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది అనమాట. మాలోనైతే పెళ్లి కూతురికి పెట్టే బరిని అనమాట. పెట్టెలో పసుపు కొమ్ములు ఉంటాయి అనుకుంటాను, బరిలో కుంకుమ అయితే ఉంటది అనమాట. పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి ఇంకా అది నెత్తి మీదే పెట్టుకొని ఉండాలి. కార్లో అయితే ఒళ్ళో పెట్టుకుంటాము. అది కింద అంటే అసలు జారకుండా గట్టిగా పట్టుకోవాలి అని అంటారు పెట్టిని బరిని. ఇంకా ఇంటికి అయితే వచ్చేసింది. మా అమ్మమ్మ చూసారు కదా పెళ్లి కూతురుతో డాన్స్ ఎలా వేస్తుందో. మా అమ్మమ్మ అయితే మురిసిపోతుందండి మనవరాలు చూసి. ఎంతైనా అంటే మనవడి పెళ్ళి కదా, మనవడికి కాబోయే భార్య. సో చాలా మురిసిపోతుంది అనమాట మా అమ్మమ్మ అయితే. మాలో అయితే ఒక ఆనవాయితీ ఉంటుందండి, పెళ్లి కూతురు అత్త అంటే పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ ఉంటుంది కదండి, వాళ్ళ మమ్మీ పెళ్లి కూతురుని చూడకూడదు అనమాట. పంచదార నీళ్ళు ఇచ్చేంత వరకు పెళ్లి కూతురుని చూడకూడదు. సో లోపల మా అత్త అయితే కూర్చొని దాక్కుండిపోతుంది పెళ్లి కూతురుని చూడకుండా, అంటే వాళ్ళ కోడల్ని చూడకుండా. మా జోష్నకు చూసారు కదా ఎలా డాన్స్లు వేసేస్తుందో. మా పెద్దమ్మ అయితే పంచదార నీళ్ళు కలిపేసి తీసుకొని వచ్చారు. పంచదార నీళ్ళు తాగించిన తర్వాత అప్పుడు చూస్తారనమాట, తీసుకొని వచ్చి తాగిస్తారు. నాకు కూడా అలాగే చేశారు అప్పుడు మా అత్తయ్య. మా పెద్దమ్మకి కూతురు వరుస అయితే అవుతుంది కదండి పెళ్లి కూతురు. మా పెద్దమ్మ అయితే ఇలా చెప్తున్నారనమాట, నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను, హ్యాపీగా శుభ్రంగా చూసుకోండి. మీరు ఎంత శుభ్రంగా చూసుకుంటే మీ ఇంటి ఆడపిల్లలు కూడా అంతే సుఖ సంతోషాలతోనే అక్కడ ఉంటారు వాళ్ళ అత్తవారి ఇంట్లో అని చెప్తున్నారు. చేతిలో చెయ్యి అయితే వేసి అలా చెప్తున్నారండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పార్ట్స్ అయితే చూసేద్దాం. బాయ్ బాయ్.